జరిగిందే. ఇంకొక ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఏముంది, బ్రాహ్మణుడు ఏదో తప్పుతో దొరికాడు మొదటిసారి కదా అన్నటువంటిది. రెండు ఆస్పెక్ట్లో ఉంటాయి. ఎవరేది అన్నటువంటిది అట్లా ఆలోచించుకోవచ్చు. కానీ సార్ ఒకటి ఇందులో 3 అంశాలు ప్రధానంగా. ఒకటి, ఈయనకి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా వచ్చాయి అనే దాని మీద విచారణ పూర్తిగా చేయకుండా ఆస్తులు రాసిచ్చేస్తే లోక్ అదాలత్లో రాజీకి రెడీ అయిపోయారా. రెండోది, సరైన శిక్ష పడలేదు ఈయనకనేది. ఇప్పుడు మూడో అంశం, పోలీసుల మీద కూడా చర్యలు ఏమన్నా ఉంటాయా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఈ 3 విషయాల్లో సిఐడి కానీ ఏసీబీ కానీ ఇప్పుడు మళ్ళీ విచారణ చేసే అవకాశం, లోతుగా వెళ్ళే అవకాశం. మూడోది అయితే జరిగిపోతుంది అధికారుల మీద, పోలీసుల మీద. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టే వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎవరి మీద కోపకుంటే వాళ్ళందరినీ పెట్టేస్తారు అక్కడ, ఎవరిని వద్దనుకుంటే వాళ్ళని కాపాడతారు. ఇక మీరు అన్నట్టు అతనికి ఆదాయానికి మించిన ఆస్తులు, అది తిరుమల ఏళ్ల ఉద్యోగం కాదు, అది పోలీసు ఉద్యోగం కాదు, అది ఇన్కమ్ ట్యాక్స్ చూడాలి. ఎందుకంటే అతను టీటీడీ ఎంప్లాయ్ కాదు. టీటీడీ తరపున జిఎం గారులని ఇద్దరు ఉంటారు, పెద్ద జిఎం గారు, చిన్న జిఎం గారు అని. రామానుజులు అక్కడ ఆలయ నిర్వహణని ప్రారంభించిన నాడు ఆ రోజుల్లో రోడ్లు ఇట్లాంటివి ఏమీ లేవు, పైనే ఉండి బ్రతకాలన్నమాట. భక్తులు వచ్చినటువంటి టైంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం అదే మిరాసి వ్యవస్థ. అంటే అప్పుడు ఆయనతో వెంట వచ్చిన వాళ్ళని కొంతమందిని అక్కడ సెటిల్ చేసేసారు స్వామివారు. అలా సెటిల్ చేసినప్పుడు ఏమయ్యా నువ్వు సన్నాయి పని మీరు